మెయిన్ థింగ్ నేను బండి తీసుకుంది మెయిన్ రీజన్ మా మమ్మీ కోసం. మమ్మీ నువ్వు ఇంతకుముందు నా దగ్గర యూనికార్న్ ఉంటుండే కదా, నీకు దాని మీద మంచి గుస వస్తుండేనా, ఇప్పుడు దీని మీద మంచి గుస వస్తుంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈరోజు నా బర్త్డే. సో అంత స్పెషల్గా నాకేం అనిపించట్లేదు, బట్ జస్ట్ ఇక చెప్పాలి కదా మీకు ఈరోజు ఏంటి అనేది. నా బర్త్డే ఈరోజు. సో నేను బైక్ అనేది చాలా రోజులు అది లేదు నాకు. సో బైక్ నేను రీసెంట్లీ ఒకటి బుక్ చేసి ఉండే, అది నా బర్త్డే రోజు పెట్టుకునే కొంచెం స్పెషల్ అవుతుంది కదా అని, అంతకుమించి ఏం లేదు. సో ఈరోజు బైక్ డెలివరీ ఉంది, వెళ్ళి తీసుకోవాలి. అంతకన్నా ముందు ఇప్పుడు నేను జిమ్కి వెళ్తా, టైం ఉంది దానికి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తాను అనమాట. సో లెట్స్ గో టు జిమ్ ఫస్ట్. గైస్, వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇంటికి రాకుండా వెళ్ళాం. బై ద వే ఈరోజు హనుమాన్ జయంతి కూడా. సో మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇంటికి వెళ్దాం, ఇక వెళ్ళాలి బైక్ డెలివరీ కోసం. లెట్స్ గో. గైస్, నేను ఇంటికి వచ్చేసిన అండ్ ఇప్పుడు స్నానం చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను కొత్త క్లోత్స్ తెచ్చుకొని ఉండే, అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ బర్త్డే అని ఎంత స్పెషల్ ఏం కాదు, కానీ ఇక బైక్ కూడా తీసుకుంటాం కదా, కొంచెం బాగుంటుంది, ఎంతైనా బర్త్డే కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. అంటే 100% ఐఎమ్ నాట్ హ్యాపీ యాక్చువల్లీ. అంటే 100% అట్లేం లేదు, బికాస్ వాట్స్ ఓవర్ రీజన్. సో రైట్ నా వెళ్ళి ఒక ఇన్నర్ తీసుకుందాం అనుకుంటున్నా, అదే బనీనా. నాకు బ్లాక్ కలర్, మెరూన్ కలర్ ఇవి ఉన్నాయి, కానీ వైట్ కలర్ లేదు. సో వెళ్ళి ఒకటి తీసుకుంటా. సో గైస్, వెళ్ళి తీసుకుందాం ఒకటి. ఎవరు లేడండి ఇక్కడ. హలో, ఓకేనా? A few moments later. ఆల్రైట్ గైస్, ఇప్పుడు వెళ్తున్నాము రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి. నా బ్రదర్ ఇన్ లా నేను వచ్చిండు, కమల్. సో వెళ్దాం నాడు. గైస్, ఫైనల్లీ వచ్చేసినాము రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి. మమ్మీ డాడీ కూడా వచ్చారు, వాళ్ళకి క్యాబ్ బుక్ చేసిన, వాళ్ళ క్యాబ్లో వచ్చారు వాళ్ళు. సో రాయల్ ఎన్ఫీల్డ్, లెట్స్ గో. మా బాబాయ్ వస్తుండే, మా బాబాయ్కి చెప్పినుండే, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. సో గైస్, ఏదో ప్రాసెస్ చేస్తుర్రు, వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూర్చున్నారు మా మమ్మీ, మా డాడీ. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, బికాజ్ ఒక మంచి అచీవ్మెంట్ ఇది. నాకు మంచిగా అనిపిస్తుంది చాలా. A few moments later. గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము. యాక్చువల్లీ పూజ చేయడానికి వెళ్ళానుండే గుడికి, కాకపోతే అక్కడ ఏమైందంటే అప్పుడే బంద్ అయిపోయింది. అంటే మాకు డెలివరీ ఇట్లా ఫోటోషూట్ అన్నీ అయ్యేసరికల్లా కొంచెం లేట్ అయింది. సో టైం వచ్చేసి 1:30కి వెళ్ళినామాట. సారీ, 1:30కి వెళ్తే వాళ్ళు అయిపోయింది, 4:30కి రమ్మన్నారు. సో మేము ఇంటికి వచ్చినాం అనమాట. మెయిన్ థింగ్ నేను బండి తీసుకుంది మెయిన్ రీజన్ మా మమ్మీ కోసం. మమ్మీ నువ్వు ఇంతకుముందు నా దగ్గర యూనికార్న్ ఉంటుండే కదా, నీకు దాని మీద మంచి గుస వస్తుండేనా, ఇప్పుడు దీని మీద మంచి గుస వస్తుందా? అది ఇది మంచిగా ఉందా? నాకు ఇది సెట్ అయిందా, అది సెట్ అయిందా? యూనికార్న్ ఇది సెట్ అయింది, అది కూడా సెట్ అయింది, కాకపోతే ఇది ఇంకా బాగా సెట్ అయింది. యూనికార్న్ కూడా ఇష్టమే మాకు, కానీ మెయిన్ థింగ్ అయితే నీకు అయితే కంఫర్టబుల్ ఉంది కదా. ఈమె కోసమే తీసుకున్నాం, ఎందుకంటే మా మమ్మీ కొంచెం బైక్ ఎక్కడ నాకు రాదు. సో ప్రాబ్లం అనమాట, అందుకే ఈ బైక్ తీసుకున్నాం మెయిన్లీ మా మమ్మీ కోసం. ఇంకోటి నేను ఎక్కువ యూజ్ చేయ, ఎక్కడ తిరిగా నేను, మనం మొత్తం ఆన్లైన్లో వర్క్ చేస్తాము. సో బయట ఎక్కువ తిరిగాం కాబట్టి మనకు చెల్తా నడుస్తుంది బైక్. మమ్మీ నువ్వైతే హ్యాపీ కదా? హ్యాపీ. Many hours later. గైస్, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది అనమాట, టైము. పూజ అయిపోయాలి, మళ్ళీ బైక్ని తీసుకెళ్ళి. యాక్చువల్లీ మంచి పేరు పెట్టాలి ఒకటి, నాకు హ్యాబిట్ ఉంది వెహికల్స్కి పేరు పెట్టేది. సో మంచి పేరు పెట్టాలి, దీనికి ఆలోచిస్తున్నాను. అయితే బాగా ఆలోచించి రేపు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. సో ఇప్పుడు పూజ చేయించడానికి వెళ్ళాలి. మమ్మీ నేను వెళ్తున్నాము. నా బ్రదర్ ఇన్ లా కమల్ ఆన్నే ఉండు, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆడిపోతా అన్నాడు. లెట్స్ గో. దా, నీ కొడుకు బుల్లెట్ కొన్నాడా? టెంపుల్కి వచ్చేసినాము, పూజా సామాన్ తీసుకున్నాం. ఇప్పుడు టికెట్ తీసుకోవాలన్నమాట, పూజా టికెట్. చాలామంది ఈరోజు పూజలు చేపిస్తున్నారు. యాక్చువల్లీ పొద్దున కూడా చాలా ఉండే. మన బైక్ ఏడు ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా వేరే బైక్స్ కూడా చాలా ఉన్నాయి పూజకి.
గైస్ ఇవన్నీ కడుతున్నారు మన బైక్కి. మన పూజా సామాన్ అనమాట. యాక్చువల్లీ మేము మాకు తెలియకుండా పూలదండ తెచ్చినాం. సో 2 పూలదండలు అవుతున్నాయి అండ్ ఇవన్నీ కడుతున్నారు ఇక. Many hours later. ఆల్రైట్ గైస్, సో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినాము తాజా టిఫిన్స్ అని చెప్పి. నేను ఇంకా నా బ్రో ఇన్ లాస్ ఇంకొక తమ్ముడు వాళ్ళు ఐస్ క్రీమ్ ఏదో తింటా అన్నారు, జ్యూస్ సంథింగ్. నాకు చీజ్ కేక్ తీసుకున్నా. వాళ్ళు వద్దన్నా అని ఇంటర్లో ఫోర్స్ చేస్తారు. ఒక చీజ్ కేక్ తీసుకున్నాను అనమాట. బాగుంది ప్లేస్. స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్ అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఐస్ క్రీమ్స్ టూ. గైస్ టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు నా జేబీ ఫ్రెండ్స్ వచ్చారు అనమాట. జేబీ అంటే నేను ప్లాట్ తీసుకున్నా కదా, సో ప్లాట్ తీసుకున్న దగ్గర వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. శివ, భాను ఇంకా వాళ్ళ తమ్ముడు. సో కేక్ తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ ఇది నా ఫస్ట్ కేక్. ఇప్పుడు ఇదే వస్తున్నా. వీళ్ళే కేక్ తీసుకొచ్చారు మనకి. సో రానిద్దాం. కేక్ కటింగ్ అయిపోయింది. సో వీళ్ళకి ఏమైనా తినమని చెప్పిన, బట్ ఏం వద్దంటున్నారు. సో అట్లీస్ట్ కూల్ డ్రింక్ అన్న తాగమని చెప్పిన. సో బేకరీకి వచ్చాం అనమాట. అయిపోయింది షార్ట్ కూల్ డ్రింక్ పార్టీ. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇక నన్ను దింపేసి బ్రో వాళ్ళు వెళ్ళిపోతారు. ఫైనల్లీ అయిపోయింది బర్త్డే.